బైబిల్ పట్టుకోండి, ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనం ఒకటి చదివి పెట్టండి. యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసం చేయుచున్నాం కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు. చాలండి, దీనికి హేతు ఏమని చెప్పని ఆయన అడిగారంట. దేవుడు మనతో మాట్లాడును గాక. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ క్రైస్తవ భక్తుల్లోకి మనం వచ్చిన తర్వాత ఉపవాసం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకనంటే అన్యుల విశ్వాసంలో, విగ్రహారాధన విశ్వాసంలో ఉపవాసం విధానాలు వేరుగా ఉంటాయి. క్రైస్తవంలో ఉండే ఉపవాసాలు వేరుగా ఉంటాయి. కొందరు అప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉపవాసం ఉండేవాళ్ళో ఇప్పుడు ఉన్నప్పుడు అలాగే ఉపవాసం ఉంటారు. ఈ రాత్రి మనం 16వ దినం ఉపవాసంలో ఉన్నాం. అసలు ఉపవాసం ఎందుకు చేస్తున్నాం? ఉపవాసం దేవుడు చెప్తే చేస్తున్నామా, మనం పెట్టుకుని చేస్తున్నామా? దేవుడు చెప్తే చేస్తే జరిగేదేంటి? మనం ఉంటే మనం పెట్టుకుని ఉపవాసం చేసినప్పుడు జరిగేదేంటి? విషయాలు కొన్ని మన క్రైస్తవ ప్రపంచంలో తెలియాలి. ఆనాడు క్రైస్తవ ప్రపంచంలో, ఆనాడు భక్తి ప్రపంచంలో, ఆనాడున్న యూదుల కాలంలో పరిసయ్యులు ఒక తెగ ఉండేవాళ్ళు, సద్దూకయ్యులు ఒక తెగ ఉండేవాళ్ళు. ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు కూడా తరచుగా ఉపవాసాలు చేసేవాళ్ళంట. తరచుగా, రెగ్యులర్గా, తరచుగా, ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు ఉపవాసం. సో ఇప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులు కూడా అంత ఉపవాసం చేసినట్టు వాళ్ళకి ఎప్పుడు కనపడలా. చూడండి, యేసయ్య కూడా ఒక్కసారి 40 రోజులు చేశాడు. ఏలియా కూడా ఒకసారి 40 రోజులు చేశాడు. మోషే గారు 2-3 సార్లు మహా అయితే 40 రోజులు చేశాడు. ఈనాడు కొన్ని సంఘాలలో 40 రోజులు, 50 రోజులు, ఎందుకంటే 50వ రోజు పెంతుకోస్తూ అనుభవం దక్కించుకుందామని కొంతమంది 50 రోజులు, 40 రోజులు, 21 రోజులు ఉపవాసాలు చేస్తున్నారు. చేస్తే తప్ప కాదు, చేయకపోయినా తప్పు లేదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ సంఘాల్లో చేస్తున్నారు కదా, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి గొప్పోళ్ళు, వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు కాబట్టి గొప్పోళ్ళు. మన సంఘంలో ఉపవాసం 40 రోజులు చేయలేదు కాబట్టి మనం గొప్పోళ్ళం కాదు, అదేముండదు. ఆ మాట మనం గుర్తుపెట్టుకుందాం. రెండవది, దేవుడు బైబిల్ గ్రంథంలో ఉపవాసం చేయించిన వాళ్ళందరూ లాంగ్ టర్మ్ ఉపవాసం చేయించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు దైవజనులుగా ఉన్నారు, వాళ్ళు ప్రవక్తలుగా ఉన్నారు, వాళ్ళు సేవకులుగా ఉన్నారు. వాళ్ళ సేవను బట్టి, వాళ్ళ పరిచర్ను బట్టి, దేవుడే వారిని పెట్టిన దాన్ని బట్టి వాళ్ళు 45 రోజులు ఉన్నారు. యేసయ్య తన సేవ మొదలు పెట్టబోయే ముందు 40 రోజులు ఒకసారి చేశారు. ఏలియా తన సేవను వదిలేద్దాం అనుకున్నప్పుడు దేవుడే అతన్ని ఉపవాసం పెట్టాడు. మోషేకి దేవుడు ఎలా నడిపించుకోవాలో తెలియపరచడానికి, ఆయన వాక్యాలు, ధర్మశాస్త్రం ఇవ్వడానికి మోషేని దేవుడే 40 రోజులు పెట్టాడు. ఇప్పుడు గమనిద్దాం, మనం 40 రోజులు ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు అందరినీ 40 రోజులు ఉండమంటున్నాడా? దేవుడే అందరిని 40 రోజులు ఉండమంటున్నాడా? సరే, ఉండమన్నాడు. ఈ గొప్ప గొప్ప భక్తులందరూ 2-3 సార్లే ఉన్నారు కదా, మరి మనము ప్రతి సంవత్సరం 40 రోజులు ఉండాలా? ఈ గొప్ప గొప్ప భక్తులు 40 రోజులు ఉన్నప్పుడు వారి జీవిత కాలానికి సంబంధించిన సమస్యలకు పరిష్కారం ఒక్క దెబ్బలో దొరికింది కదా. ఇక వాళ్ళు మరలా ఎప్పుడు జీవితంలో 40 రోజులు చేయలేదు కదా. నువ్వు ప్రతి సంవత్సరం 40 రోజులు చేస్తున్నావు అంటే ఒక గొప్ప సమస్యకు 40 రోజులు చేస్తే తప్ప పరిష్కారం రాదా? అదొకటి గమనించాలి. దేవుడు నాతో మాట్లాడాలి అంటే 40 రోజులు చేస్తే తప్ప దేవుడు నీతో మాట్లాడ్డా? అదొకటి గమనించాలి. దేవుడి సమస్య తీసివేయాలి, లేకపోతే స్వస్థత ఇవ్వాలి, ఇవన్నీ 40 రోజులు చేస్తే తప్ప దేవుడు ఇవ్వడానంటే కాదండి. ప్రతి ప్రార్థనకి జవాబు ఉంటుంది. అయితే మరి మన ఉపవాస ప్రార్థనలు క్రైస్తవ ప్రపంచంలో ఎన్ని విధాలు, ఎన్ని రకాలు, ఎలాగానంటే అది ఈ 40 రోజులు చేయకపోతే ఏం పాపం లేదు, చేసినా పాపం లేదు. ఒకవేళ ఎవరన్నా సంఘంతో పాటు ఏకీభించలేక దైవజనులు దేవుడు చెప్పాడని చెప్పి ఆ ఉపవాసాలు పెట్టినప్పటికీ కూడా వారి పరిస్థితులను బట్టి సంఘం అంతా ఏకీభించలేకపోయినా పాపం లేదు. ఒకవేళ ప్రతిఫలం ఏమన్నా కొంచెం అటు ఇటు అయిద్దేమో కానీ వారికి పాపం అయితే లేదు. నువ్వు 40 రోజులు చేయలేదు కాబట్టి నువ్వు పాపివి, నువ్వు 21 రోజులు చేయలేదు కాబట్టి నువ్వు పాపివి అనేది అయితే ఉండదు. వారి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. వారు బద్ధకం చేతో, నిర్లక్ష్యం చేస్తూ దూరంగా ఉంటే ఓకే, దానికి తగ్గట్టు వాళ్ళు ఉంటారు.
ఆరోగ్య పరిస్థితులను బట్టి, అందుబాటులో లేకపోవడం బట్టి దూరంగా ఉంటే ఉంటారు. అది. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇక్కడ ఉపవాసాల్లో దేవుని చేత ఏర్పాటు చేయబడే ఉపవాసాలు వేరు, మనుషులంగా నియమించుకొని చేసే ఉపవాసాలు వేరు. దేవుని చేత నియమించబడే ఉపవాసాలు ఉంటాయా? ఉంటాయి. ఎక్కడుంటాయి? చూడండి ఒకసారి. ఏవేలు గ్రంథంలో మనము చక్కగా లేఖనాలను ధ్యానం చేస్తే 2వ అధ్యాయము, హోషేయ తర్వాత దానియేలు, దానియేలు తర్వాత హోషేయ, హోషేయ తర్వాత ఏవేలు. ఏవేలు 2వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది. చదువుతారు ఎవరన్నా? 2:12. నిన్న చెప్పండి. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు తిరిగి నా యొద్దకు రండి. ఇంతే కదా లేఖనం చదువుతున్నారు కదా, చూడండి. అదంతా వద్దాం, ఇంకా చాలు. ఇక్కడ ఈ మాట ఎవరు అడిగారు? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఈ మాట ఇక్కడ ఎవరు అడిగారు? దేవుడే అడిగాడు. దేవుని చేత నియమించబడిన ఉపవాసాలు ఉంటాయా? ఎస్, ఉంటాయి. దేవుడు మనిషితో మాట్లాడి ప్రేరేపించి గద్దించి పెట్టే ఉపవాసాలు ఉంటాయి. 1. 2, వాడు దేవుని చిత్తంలోనే ఉన్నప్పుడు, వాడిని బాగు చేద్దాం అనుకున్నప్పుడు, వాడిని బెడ్ మీద పడేసో, రోగంలో పడేసో, పత్యం చేయించో మరి ఉపవాసం పెట్టే రకం కూడా ఉంది. అది దేవుడు పెట్టే ఉపవాసం. వాడు లోబడ్డు, వాడు భయపడ్డు, వాడు అంగీకరించడు దేవుని చిత్తాన్ని. దేవుడి ఎంపికలో వాడు ఉండి కూడా దేవుని దుఃఖపెడతాడు, పాపిష్పలం చేస్తూ ఉంటాడు, తిరుగుబాటు చేస్తూ ఉంటాడు, దేవుని మాటను త్రోసి వేస్తూ ఉంటాడు, గద్దిస్తాడు, బెదిరిస్తాడు, పరిస్థితులు మొండిగా చేస్తాడు. అవన్నీ కూడా ఉపవాసం ఉండి నీ క్రియలను బట్టి పశ్చాత్తాపడటానికి దేవుడు కలగజేసే పరిస్థితులే. ఇవి దాటేసిన గద్దింపు, పరిస్థితులు కష్టతరంగా మార్చడం, గద్దించడం, దేవుడు నిన్నతో మాట్లాడడం చేసినప్పటికీ నువ్వు దాటావంటే ఇంకొక రకంగా కూడా ఉపవాసం పెట్టగలడు. అదేంటయ్యానంటే నేను బెడ్ మీద పడేసేసి డాక్టర్ల చేత ఇంకేమి పెట్టొద్దని చెప్పించి బలవంతపు ఉపవాసం కూడా దేవుడు చేయించగలడు. నువ్వు ఆయన ఎంపికలో ఉంటే, నేను ఆయన కోరుకుంటే, ఆయన ఎంపికలో ఉంటే, నువ్వు మారనందుకు, నువ్వు మారట్లేదు చూడు, నీ వ్యక్తిత్వం మార్చుకోవట్లేదు చూడు, నువ్వు మారనందుకు దేవుడు ఇలా చేయగలడు. ఆ మాటను కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దేవుడు ఉపవాసం పెడతాడా? ఎస్, పెడతాడు. భక్తుల్ని పెద్ద లాంగ్ టర్మ్ పెట్టాడు. భక్తుల కోసమేమో లాంగ్ టర్మ్ పెట్టాడు. మోషేకి 40 రోజులు, 42 సార్లు పెట్టాడు. ఏలియాకు ఒకసారి 40 రోజులు పెట్టాడు. ఏసే 40 రోజులు ఉన్నాడు. ఓకే. అయితే సాధారణంగా అంటే సేవకులు, ప్రవక్తులు 40 రోజులు ఉన్నారు, కానీ ఒక సగటు విశ్వాసి ఎక్కడ 40 రోజులు ఉన్నారంటే లేదండి. వాళ్ళు మహా ఉంటే ఒక 3 రోజులు ఉంటారు అంతే. దేవుడు వారిని పెట్టిన కాల పరిమితి 3 రోజులు. ఇప్పుడే 3 రోజులు ఉపవాసం పెట్టాడు అనమాట. అయితే ఉపవాసంలో రకాలు ఏంటనంటే, దేవుడే నీతో పర్టికులర్గా మాట్లాడితే, చూడండి మాటను పట్టుకోండి, దేవుడే నీతో పర్టికులర్గా మాట్లాడితే ఇలాగే చెయ్యని అలా చెయ్యి. దేవుడు నీతో పర్టికులర్గా మాట్లాడలా, ఉపవాసం చేయాలి, సంఘంలో చేస్తున్నారు, లేదా నీకు ప్రేరేపణ వచ్చింది, అప్పుడు ఎలా ఉపవాసం ఉండాలి? ఉపవాసంలో చాలా రకాల ఉపవాసాలు ఉన్నాయి. ఉపవాసం అంటే మెయిన్గా దేవునితో సహవాసం చేయడం, నీ పాపాల కోసం పశ్చాత్తాపడతాం, దేవునితో అధికంగా గడపడం, దైవచిత్తంలోకి మారటం, ఇది ఉపవాసంలో పరమార్థం. కానీ ఉపవాసం చేసినప్పుడు తిండి విషయంలో మెయిన్ సబ్జెక్ట్ ఇది. తిండి విషయంలో ఎట్లా ఉండాలి? నువ్వు ఉండగలిగితే 24 గంటలు ఉపవాసం ఉండు. లేదు 12 గంటలు ఉపవాసం, మంచినీళ్ళు తాగకుండా ఉండు. లేదు 12 గంటలు తాగుతూ ఉండు, జావ తాగుతూనో జ్యూస్ తాగుతూనో ఉపవాసం ఉండు. లేదు పొద్దున పూట టిఫిన్ చేసి సాయంత్రం పూట టిఫిన్ చేసి ఉండు. అది కూడా కాదండి అని అంటావా? ఒక పూట భోజనం చేయి, ఒక పూట టిఫిన్ చేయి. ఇక్కడ తిండి మ్యాటర్ కాదు. నువ్వు లోకము నుంచి వైరాగ్యం కలిగి, లోకముతో వేరయ్యి, దేవునితో గడుపుతూ, దేవుని ఆత్మచేత సంధించబడటం, నీ భౌతికమైన శరీర సంబంధమైన పాపాల విషయమే దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఆత్మ సంబంధం మనసుకు రాగలగడం అనేది ఇక్కడ చాలా మెయిన్ విషయం. ఇక్కడ మెయిన్ విషయం అది. చాలా జాగ్రత్తగా, ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ అది.
సో ఎలా ఉపవాసం ఉండాలి? ఈ మాట నేను చెప్పడానికి బాధపడుతున్నప్పటికి కూడా మనం చనిపోయిన సాయి ఉంది కదా నెడమానూరు, ఆ అమ్మాయి నాతో అనేది, అసలు నేను ఇప్పుడు దాకా ఉపవాసం ఉండలేదండి అనేది. అన్యులుగా ఉన్న ఉపవాసం ఉంటారు కదా, దేవునిలో ఉన్న ఉపవాసం ఉంటారు కదా. పరిసయుడు వారానికి 2 రోజులు ఉపవాసం చేశాడంటండి. సగటు క్రైస్తవుడిగా నీ ఆత్మీయతను వారంలో ఒక్కసారి పరీక్షించుకుంటానికైనా, నీ ఆత్మీయతను ఒక్కసారి దేవుని ఎదుట బలపరుచుకుంటానికైనా, నీకు నువ్వే ఆ సంఘాల్లో నియమం ఉన్నా లేకపోయినా, సేవకులు చెప్పినా చెప్పకపోయినా, నీకు నువ్వే వారంలో ఒకరోజు, శుక్రవారమో శనివారమో, అసలు నీకు నువ్వే పెట్టేసుకోవచ్చు కదా. నేనైతే నా చిన్నప్పుడు బాల్యంలో మార్నింగ్ భోజనం చేసేవాళ్ళు యథా ప్రకారం. శనివారం సాయంత్రం మాత్రం ఖచ్చితంగా మా అమ్మ టిఫిన్ వేసి పెట్టేది. ఏంటమ్మా అంటే, ఇవాళ టిఫిను, ఇవాళ ఉపవాసం నాన్న మనం అని చెప్పని, మేము ఆకలికి ఆగలేమని ఒక 3 అట్లేసి పెట్టేది. నేను రక్షణ పొందుకునే వరకు కూడా ఆ అనుభవంలోనే ఉన్నాను. మార్నింగ్ భోజనం చేసేవాడిని, నైట్ టిఫిన్ చేసేవాడిని. కానీ ఇలా కాదు, ఆత్మీయ జీవితానికి బలం కావాలంటే సంఘం కూడుకునే రోజు నేను మంచిగా ఉపవాసం ఉండాలి అని చెప్పి, వారం అంతా ఎలాగున్నా ఆ శనివారం మాత్రం 24 గంటలు ఉపవాసం ఉండేవాడిని. 24 అవర్స్ కంప్లీట్ ఉండేవాడిని. శుక్రవారం రాత్రి 12 గంటలు దాటిన కాడి నుంచి మళ్ళీ ఆదివారం రాత్రి 12 గంటలు వచ్చే వరకు, ఆ తెల్లవారుజాము 12 గంటలు వచ్చే వరకు కూడా 24 గంటలు ఉపవాసం ఉండి ఆ 12 దాటినాక తినేవాడిని. తర్వాత ఆ 12 గంటలు ఆ 24 గంటలు అలా ఉండలేక 6 గంటలకు మారా. ఎందుకు ఈ ఉపవాసం అంటే, నాకు వ్యక్తిగతంగా నేను నేర్పించే మీకు అనుభవం ఏంటంటే, వారమంతా ఒకవేళ తెలిసి తెలియని క్రియలతో ఉన్నప్పటికీ, వారమంతా ఒకవేళ బలహీనత ఉన్నప్పుడు, వారంలో ఏదైనా పాపం చేస్తున్నప్పుడు, వారంలో ఎక్కడైనా డీవియేట్ అయినప్పుడు, మైండ్ కొంత లోకానుసారంగా మారినప్పుడు, ఆ వారం చివరిలో ఉండే ఉపవాసము మనల్ని ఏం చేసిద్దయ్యా అని చెప్పనంటే, పరీక్షించుకుని మరలా మనస్సుని సంపూర్ణంగా ఆత్మ సంబంధంగా మార్చుకుంటానికి, మనసుని దేవుని మీద నిలుపుకుంటానికి మనకి చాలా చాలా ఉపయోగపడింది. అందుకని నువ్వు చేయాల్సిన విషయం ఏంటంటే, అసలు నువ్వే వారానికి ఒకరోజు ఉపవాసం పెట్టేసుకుని, నీ సామర్థ్యం కొద్దీ 24 గంటల 12 గంటలు కంప్లీట్గా ఉంటావా, వాటర్ లేకుండా ఉంటావా, జ్యూసులతో ఉంటావా, లేకపోతే 2 పూటలు టిఫిన్ చేసి ఉంటావా, కానీ ఉపవాసంతో దేవుని దగ్గర గడిపి ఆ వారం అంతట్లో ఉన్న నీ భక్తిని ఒకసారి పరీక్షించుకుని కాస్త వేడికి రావడం, కాస్త మండడం అనేది, ఆ నెక్స్ట్ ఎలాగో మళ్ళీ ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తాం, వాక్యం వింటాం కాబట్టి ఆ ముందుగా సిద్ధపడి, దాని ముందు రోజు సిద్ధపడి ఉండటం వల్ల నీ గుండెలలో ఆ వాక్యం ఇంకాస్త నీకు మంట రగిల్చి మిగతా వారం నిన్ను ఆ బలముతో, ఆ ఆత్మతో నింపడానికి, ఆ ఫైర్తో ఉండడానికి ఆ ఉపవాసానికి అవకాశం కలిగించింది. అది కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటయ్యా అంటే, ఆటోమేటిక్గానే ఉపవాసం ఉండు. సరే, దేవుడు కొన్ని ఉపవాసాలు పెట్టాడు అన్నారు కదండి. ఎక్కడ పెట్టాడు, ఎవరికి పెట్టాడు అని అంటే, ఇదిగో యోవేలు ప్రవక్త ద్వారా ఆనాడు ప్రజలతో అన్నాడు, మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండరండి, మీ పాపం అధికమైపోయింది. మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండరండి, నేను మిమ్మల్ని వేయబోతున్న శిక్ష అంటే చేయబోతున్న కీడు తప్పిస్తాను. అంటే దేవుడు నీకు ఉపవాసం ఉండమని చెప్పే విధానం ఏంటంటే, కీడు బయలుపరుస్తున్నప్పుడు, నాకు కల వచ్చింది, దర్శనం వచ్చింది, సంఘములో ఎవరో నా మీద కీడు ఉందని చెప్పారు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆటోమేటిక్గా ఉపవాస ప్రార్థన. అయ్యా, పలానా వ్యక్తితో నువ్వు మాట్లాడి కీడు ఉందని చెప్పావంట, కనీసం నా మీద నీ కోపం వచ్చిందని నువ్వు నాకు కూడా చెప్పడానికి ఇష్టపడినంత పాప స్థితిలో నేను దిగజారిపోయానా? ఇదిగోండి నేను కడుపు మార్చుకున్నాను, నాకు చెప్పండి, నన్ను నల్లగొట్టండి, నా విధేయతలు నాతో ఒప్పించండి, నా పాపం నాతో ఒప్పించండి, ప్రభువా ఆ కీడు తప్పించండి అని ఆ కీడు నీకు చెప్పినప్పుడు దేవుడు నిన్ను ఉపవాసం పశ్చాత్తాపడమని చెప్పిన అర్థం. ఇక్కడ అదే చెప్పాడు, మీరు మీరు మీ హృదయాలు చింపుకుని రండి నా దగ్గరికి, చేయను ఉద్దేశించిన కీడు తప్పిపోద్దని చెప్పాడు. మీరందరూ మీ బైబిల్లో ఈ యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12, 13, 14 గంటలు ఏం చేసుకుని చదువుకున్న తర్వాత అక్కడ అదే చెప్పాడు, మీ వస్త్రాలు కాకుండా మీ హృదయాలు చింపుకోండి, హృదయం చింపుకోవాలి. కీడు బయలుపరిచాడనంటే దేవుడు నిన్ను ఉపవాసం ఉండమంటున్నాడు, గుర్తుపెట్టుకో. కీడు బయలుపరిచాడనంటే నిన్ను ఉపవాసం ఉండమన్నాడు, ఉపవాసం ఉండి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయమంటున్నాడు.
ఆ పశ్చాత్తాపం ఏంటంటే నీ మొహం మాడిపోయేలా కడుపు మార్చుకుంటాం కాదు, కానీ నీ హృదయాన్ని చించుకుని ప్రతి అవిధేయతను ఒప్పుకోమని చెప్తున్నాడు అక్కడ. ఇంకా లోతుకెళ్తాను, జాగ్రత్తగా వినండి. మనం పరిశీలన చేసుకుంటే యోనా ప్రవక్తతో నినివే పట్టణస్తులకి ఒక ప్రకటన చేయబడింది. ఏమని? దేవుడి పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు, మీ పాపము వారి దృష్టికి భయంకరంగా ఉంది. చూడండి, ఇక్కడ నేను వాక్యం రికార్డ్ చేసుకుంటున్నాను కాబట్టి నేనే చదివేస్తాను. మీరు ఒకసారి యోనా పుస్తకం ఒకసారి తీయండి, ఆ యోనా గ్రంథం తీయండి. యోనా గ్రంథం తీసి 3వ అధ్యాయం ఒకసారి చూస్తే 3వ అధ్యాయం 44వ వచనంలో ఇలాగ అంటాడు, యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనం అవుతుందని ప్రకటన చేయగా. ఇప్పుడు యోనా ప్రవక్త ద్వారా దేవుడు ఏమని ప్రకటన చేస్తున్నాడు? 1 రోజున్నర ప్రయాణం చేసి అన్నాడు, ఇంకొక 40 రోజుల్లో ఈ నినివే పట్టణం నాశనం అవ్వబోతుంది. నాశనం, కీడు, శిక్ష, ఉగ్రత చెప్పినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా చేసిన పని ఏంటనంటే, నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనుపట్ట కట్టుకున్నారు. గనులేమి అల్పులేమి ఉపవాస దినం చాటించారు. దేశం అంతా ఏం చేసింది? ఇంకా 40 రోజులు లెక్క పెట్టుకోండి, కౌంట్ డౌను, 40 రోజుల్లో నాశనం అయిపోతారని చెప్పని ఆ ప్రకటన వచ్చినప్పుడు జరిగింది ఏంటయ్యా అక్కడ అని చెప్పినట్టు వాళ్ళు ఉపవాసం ప్రార్థన చేశారు. వాళ్ళు ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కీడు తప్పించాడు. సో వీళ్ళ ఉపవాసం ఎవరు పెట్టారు? దేవుడు. వీళ్ళని ఉపవాసం పెట్టింది దేవుడు అండి. సో దేవుడు పెట్టే ఉపవాసం ఏంటి అని అంటే మాట్లాడి పెడతాడు. మాట్లాడి పెట్టేది ఏంటి? మాట్లాడి పెడతామంటే జాగ్రత్త, త్రోవ తప్పుతున్నావు, ఉగ్రత వస్తుంది, నువ్వు చేసే తప్పు మాట్లాడతాడు. ఇది కూడా దాటిన తర్వాత కీడు కనిపించేలా చేస్తాడు. ముందే కీడు చెప్తాడు. అది చెప్పినప్పుడు ఆయన కోరేది ఏంటనంటే మళ్ళీ ఏవేళ పుస్తకంకి వెళ్ళాలి, ఏంటని ఇప్పటికైనా నేను నీ మీద కీడు తేబోతున్నాను కాబట్టి ఇప్పటికైనా ఉపవాసం ఉండి మనోపూర్వకంగా కన్నీరు విడుచు నా దగ్గరికి రా. ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనోపూర్వకమైన ప్రార్థన చేయగలగాలి. ఉపవాసం ఉన్నప్పుడు హృదయం చింపుకోగలగాలి. ఉపవాసం ఉన్నప్పుడు కన్నీరు విడిచి మనోపూర్వకంగా వేడుకోవాలి, కన్నీరు రావాలి. ఉపవాసం ఉంటారు కానీ ఏం జరగవండి చాలా మందిలో. మళ్ళీ మేము ఉపవాస ప్రార్థన చేస్తాం అంటారు, కడుపు ఆరా తింటారు, కంటినందా పడుకుంటారు, కన్నీరు రాదు, వేదన పుట్టదో, హృదయంలో దేవుని వాక్యం పొడిచి కొల్లబొడిచి నువ్వు చేసే తప్పు, నువ్వు చేసే పాపం అని చెప్పిన హృదయంలో నుంచి రవ్వంతన్నా పశ్చాత్తాపం పుట్టదు. అప్పుడు కీడు ఎలా తప్పిపోద్ది? గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఉపవాసం ఉండమని చెప్తున్న మార్గాల్లో ఒకటి మనకు మనమే పెట్టుకునేది ఒక దినం, వారంలో ఒక దినం ఉపవాసం మనకు మనమే, మన నీతి కోసం, మన భక్తి కోసం, మన జాగ్రత్త కోసం మనం పెట్టుకునేది. నీ ఓపి తగ్గట్టు ఉండు. దేవుడే పెడతాడా? పెడతాడు. ఎలా పెడతాడు? ఇదిగో ఒకటి కీడు బయలుపరిచి పెడతాడు. దీనిలో ఒక విషయం గమనించండి, కీడు బయలుపరిచి పెట్టే ఇక్కడ మీ అందరికీ అవేర్నెస్ కోసం నేను ఒక మాట చెప్తున్నాను, వినండి. ఒక రోజున ఇక్కడ క్యాసరపల్లి సంఘంలో ఒక సహోదరి ప్రార్థన అయిపోయినాక బయట నుంచి నిలబడింది. ఆ బయట వంతెన దగ్గర నిలబడింది. నేను బయటకి టిఫిన్ చేసి చేతులు కడుక్కుంటూ వెళ్ళాను. వెళ్ళినప్పుడు కొన్నిసార్లు దేవుడు అంటే కొంతమందితో మాట్లాడమని ప్రేరేపిస్తాడు. అప్పుడు పర్సనల్గా మాట్లాడతాం. నాకు ఎందుకో దేవుడు ప్రేరేపిస్తాడు మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఏంటక్క ఈ మధ్య బాగా బగ్గైపోతున్నావు, నీరసం అయిపోతున్నావు, ఏంటి తగ్గిపోతున్నావు, ఆరోగ్యం బాగాలేదా, ఏమైంది అని అడుగుతూ మొదలెట్టా. ఆవిడ ఏమి లేదు ఏమీ లేదు కాదు, ఏదో ఉంది, ఏముందో చెప్పానంటే నేను ఉపవాసం ఉంటున్నాను అయ్యా అంది. ఎందుకు ఉంటున్నావు? ఎప్పటి నుంచి ఉంటున్నావు? సాగులకు చెప్పలేదు. ఏ ఉపవాసం అది అని అడిగితే 7 నెలల నుంచి ఉపవాసం ఉందంట. 7 మంత్స్ ఉపవాసం అంట. ఎందుకుందో చెప్పనా? వాళ్ళ ఆయన రక్షణ పొందుకోవాలని కాదు, దేవుని ఆత్మవరాలను పొందుకోవాలని కాదు, సొంతిల్లు కావాలంట. ఈ రోజుకి ఆ బిడ్డకు సొంతిల్లు రాలా. అలాగ ఉపవాసం చేస్తే ఏమైపోయేది? ఆ రాత్రి నేను చెప్పా, పిచ్చదానివా మంచిదానివా? నువ్వు పిచ్చదానివా మంచిదానివా? నెహెమ్యా కూడా మందిరం గోడలు పడిపోతే తిరిగి కడతానికి 4 నెలలు ఉపవాసం ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అత్యధికంగా చేయబడిన పార్షియల్గా చేసిన ఉపవాసం
4 నెలల్లో ఏమండి మందిరం కట్టడానికి చేసిన వాడే 4 నెలలు చేస్తే ఎదవదు నీకు చిన్న కొంప కోసం నువ్వు 7 నెలలు చేయాలా? బుద్ధి ఉందా నీకు? వాక్యం తెలుసా నీకు అని గద్దించినాక రేపటి నుంచి తినటం మొదలుపెట్టే అని చెప్పినాక ఆ రాత్రితో ఆ ఉపవాసం ఆపేసేసి తినటం మొదలెట్టింది. ఆ జగన్ గారి పరిపాలన కాలంలో స్థలం అయితే వచ్చింది, ఇల్లు అయితే కట్టలేదు కదా, స్థలం అయితే వచ్చింది, ఇల్లు ఇప్పుడు కట్ల. సో మీకు మీరు ఎమోషనల్గా వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి ఉపవాసాలకు వెళ్ళొద్దు. ఆ క్లారిటీ ఇస్తానికి ఇప్పుడు నేను ఈ రాత్రి వాక్యం ఉపవాసం ఏం చేసిద్దో కూడా చెప్తాను, వినండి. క్లారిటీకి వెళ్తాం, లోపలికి వెళ్దాం. సో మనం ప్రతిష్ఠించుకునే ఉపవాసాలు ఒకటి. ఆ ప్రతిష్ఠించుకుంటంలో కూడా జాగ్రత్తగా ప్రతిష్ఠించుకో. ఎలా ప్రతిష్ఠించుకుంటున్నావు? ఆ సమస్య వచ్చింది, సమస్య వచ్చినప్పుడు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఉండాలి. నీ ప్రేయర్ టైము విత్ ఇన్ షార్ట్ ఉండాలి, తక్కువలో ఉండాలి. 3 రోజులు 7 రోజులు అంతే. అంతమించి దేశం కాపాడడానికి ఈ 3 రోజులు ప్రార్థన సరిపోయిందండి. నినివే పట్టణం మీదకి వచ్చిన ఉగ్రత తప్పడానికి 3 రోజులు ప్రార్థన సరిపోయింది. సరిపోయినప్పుడు నీ ఇంట్లో జరగట్లా, కీడు ఉంది, ఏదో చీకటి అనిపిస్తుంది, గట్టిగా చెప్తే 3 రోజులు ప్రార్థన చాలు. గట్టిగా నువ్వు ఉపవాసం ప్రార్థన చేస్తే 3 రోజులు ఉపవాస ప్రార్థన చాలు. ఏమండి నువ్వు ఆ ఉపవాస ప్రార్థన చేసే ముందు ఒకసారి దైవజనులకు చెప్పు, నా పరిస్థితి ఇలాగుందని చెప్పు, ప్రార్థన చేపించుకో. అయ్యా నా పరిస్థితి ఇలాగుంది, నేను ప్రతిష్ఠించుకున్నాను, సో నేను ఇంటికాడ చేసుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేపించుకో. నీకు నువ్వే ఉపవాసం ప్రతిష్ఠించేసుకుని నీకు నువ్వే అనేసుకుని దేవుడు చెప్పడు నీకు ఆ మాట, నువ్వే రోషానికి పోతావు, నువ్వే ఉక్రోషానికి పోతావు. ఈ పిచ్చి పనులు చేయమాకండి. మీకు అందుబాటులో ఉండి మిమ్మల్ని దేవునిలో బలపరచడానికి దేవుడు నాకు ఎంతో సమయాన్ని ఇప్పుడు ఇచ్చాడు. నేను మీకు అందుబాటులో ఉంటాను, సమయాన్ని ఇచ్చాడు. మీ స్థితి మాకు చెప్పండి. మీరు మీ పాటికి మీరు ఉపవాసాలు ఉండొద్దు. దురాత్మల కోసం ఉండేటప్పుడు పొరపాటున ఉండొద్దు. మీ బలం ఎక్కడ సరిపోద్ది? మీరు అలా ఉండొద్దు. మీ బలం చాలేదంటే మీ సేవకునికి చెప్పండి, సంఘంలో పెడదాం, మీరు ఉండండి, మేము ఉంటాం, ప్రార్థన చేస్తాం, మీరు తొందరపడదు. సో ఇక్కడ మనిషి ప్రతిష్ఠించుకునే ఉపవాసం విషయంలో చాలా తెలివిగా ఉండాలి, చాలా జ్ఞానంగా ఉండాలి. అనవసరంగా దేహాన్ని పాడు చేసుకోవద్దు, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఉపవాసం ఉన్నాననే పేరు మీద కనీసం వాక్యం వినలేనంత, ప్రార్థన చేసుకోలేనంత, ప్రార్థన చేసుకుంటుంటే ఉపవాసం మీద మైకం వచ్చేసేసేసి పడిపోయి వాక్యం ఏంటంటే తల తిరిగిపోయి ఎక్కడో ఉండి వాళ్ళు వాక్యం విన్నావా అని అడిగితే ఎక్కడయ్యా, నా బుర్ర పని చేయలేదు, నా తల పని చేయలేదు, నా తల తిరుగుతుంది, నా కళ్ళు తిరుగుతుంది. ఎవరిని నట్ట ఉపవాసాలు చేయమని చెప్పింది? నేను అందుకే ఈ ఉపవాసాలు మొదలుపెట్టినప్పుడు మీకు చెప్పిన పాట ఏంటంటే 6ంటికి తినిపడేయండి. కాస్త వినటానికి ఓపిక వచ్చిద్ది, పాడటానికి ఓపిక వచ్చిద్ది, ప్రార్థన చేస్తా ఓపిక వచ్చిద్ది. 6ంటికల్ తినిపడేసాడు నేను చెప్పా, ఓకే మీ ఇష్టం. కానీ ఎందుకు చెప్పానంటే ఇంతకుముందు నేను చూసా ప్రార్థన ఇతరులకు 10-11 అవుతుంది. నువ్వు అప్పుడు దాకా తినకుండా ఉంటే కళ్ళు తిరకేమవుతాయి? నా గొంతు పోయేలాగా నా కడుపు కట్టుకుని నేను మీకు వాక్యం చెప్తుంటే నా శ్రమను గుర్తించకుండా ఉపవాసం ఉన్నాను, ఎక్కడున్నాను వాక్యం అంటే ఇంకెందుకు నువ్వు ఉపవాసం చేసి దేవుని వాక్యం వినకుండా? ఏం ఉపవాసం, ఏం లోకం అది? దేవుని వాక్యం వినకుండా కళ్ళు తిరిగిపోయేంత ఉపవాసం అది. ఈ పిచ్చి ఉపవాసాలు చేయొద్దు, జ్ఞానంగా ప్రవర్తిద్దాం. పిచ్చి ఉపవాసాలు చేయొద్దు. దేవుడు నీతో మాట్లాడితే, దేవుడు నీకు దర్శనం ఇస్తే అది గుర్తు పెట్టుకునే అంత ఓపిక నీకు ఉండాలి. దేవుడిని కలిస్తే, దేవుడిని నీకు దర్శనం ఇస్తే, దేవుడినితో మాట్లాడుతుంటే వాక్యం చదివి వాక్యంలో ఉన్న మర్మం పట్టుకునేటంత ఓపికతో కూడిన ఉపవాసం చేయాలి. ఉపవాసం ఉందనే పేరు మీద ఇంట్లో పని చేయకుండా, ఏమండి ఇంట్లో వంట చేయకుండా, ఇంట్లో ఏం చేయకుండా మొగుడిని మార్చిపడేసి నీ ఓపిక అంతా అయిపోయి బైబిల్ చదవలేవు, ప్రార్థన చేయలేవు. ఎవరు చెప్పండి నీకు ఉపవాసాలు అన్నిట్లాగా? అది కాదు. మనం ప్రతిష్ఠించుకునే ఉపవాసం చాలా జ్ఞానయుక్తంగా ఉండాలి. నీ పనులు చేసుకుంటానికి తగిన ఓపిక సంపాదించుకునేలాగా ఉండాలి. ఇంట్లో పనులకు తగిన ఓపిక ఉండాలి. దేవుని వాక్యం చదవడానికి ఓపిక రావాలి. దేవుని వాక్యం వినటానికి ఓపిక రావాలి. నువ్వు ప్రార్థన చేసుకుంటే ఓపిక రావాలి. దేవుడు మాట్లాడితే మాట్లాడిన మాట పట్టుకుని దాన్ని గుర్తుపెట్టుకునే ఓపిక కూడా నీకు ఉండేలాగా ఉపవాసం చెయ్యాలి. మరి నేనైతే మీకు అట్లాంటి ఉపవాసాలు అదే ఇంత ముందు చెప్పాక ఓపికలంత ఉపవాసాలు మీకు ఎప్పుడు చెప్పలేదు నేను. కొందరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. చెప్పని ఉపవాసాలు ఎందుకు చేస్తారు? అది నువ్వు ప్రతిష్ఠించుకునేటప్పుడు జ్ఞానంతో ఉండు. దేవుడు చెప్పాడా? దేవుడు కీడును బయలుపరిచినప్పుడు కూడా నువ్వు ఎంతవరకు ఓపికగా ఉండగలవా అంతవరకు ఉండు. ఇప్పుడు నినివే పట్టణం వాళ్ళు మనుషులు కూడా తాగల 3 రోజులు ఉండగలవా? ఉండలేవుగా.
యెహోషాపాతు కాలంలో 3 రోజులు వాళ్ళు మంచులు కూడా తాగల. నువ్వు ఉండగలవా? ఉండలేవు కదా. నువ్వు ఉండగలిగినంత ఓపికలో ఉండు. కానీ కడుపు కొంచెం మాడాలి, నీరసం కొంచెం రావాలి. అలాగని కళ్ళు తిరిగిపోయేంత అయితే కాదు. ఆ నలిగిపోతున్న, ఆ మండిపోతున్న, ఆ కడుపు మాడుతున్న స్థితిలో ఆ అంతరంగం, ఆత్మకి కొంచెం వేడి తగిలి పశ్చాత్తాపం పుట్టిద్ది. అది కాబట్టి ఉండాలి ఉపవాసం, తెలివిగా ఉండాలి. 3 రోజులు ప్రతిష్ఠించుకున్నావా, తెలివిగా 3 రోజులు ఉండు. కానీ కన్నీరు రావాలి, పశ్చాత్తాపం రావాలి, మార్మన్స్ రావాలి. అది గుర్తుపెట్టుకో. దేవుడే ఉపవాసం అంటే కీడు చెప్పినప్పుడు అలాగ ఉండాలి. ఇప్పుడు నేను ఇంకొకటి చెప్పాను, దేవుడు పెట్టే ఉపవాసాలు 2 రకాలు. గద్దించినప్పుడు, ఖండించినప్పుడు, నీ తప్పు దిద్దుతున్నప్పుడు ఉపవాసం, కీడని చెప్పిన ఉపవాసం. రెండోది, అసలు నువ్వు కీడని చెప్పిన ఉపవాసం ఉండవు కదా, ఆయన బలవంతంగా పెట్టే ఉపవాసం. వినాలి. ఏంటి బలవంతంగా పెట్టే ఉపవాసం అంటే, చెప్పా కదా, బలహీనత పెట్టో, పచ్చం పెట్టో, మంచం పెట్టో, నీకు రోగం పెట్టి, మంచాన్ని పెట్టి, బలహీనతలు పెట్టి ఆయన బలవంతంగా పెట్టే ఉపవాసాలు ఉంటాయి. ఇడు మామూలుగా ఉపవాసం చేయట్లే అని చెప్పి దేవుడు ఉపవాసం చేపిస్తాడు. అదొకటి చూపిస్తాను రండి, ఎక్కడ ఉందో. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం. నేనే చదువుతాను, ఒకసారి మీరు తీయండి లోపు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం మొదటి మాటలు చూడండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలేమని అడిగిను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతను అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడ్రి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన కనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనుకుండెను. గమనించండి, దేవుడు పెట్టే ఉపవాసంలో రెండోది, కీడు ఉందని చెప్పడం వేరు, కీడులో పడేత్తం వేరు. గద్దిస్తాడు సేవకుల ద్వారా, నీ అంతరాత్మగా గద్దించబడిద్ది. కీడని చెప్తాడు, గద్దించబడతావు. అప్పుడు ప్రతిష్ఠించుకునే ఉపవాసం దేవుడు పెట్టే ఉపవాసం. అది కూడా తర్వాతది బలవంతంగా పెట్టే ఉపవాసం. ఏంటది అంటే సౌలు ఉపవాసం. ఏం జరిగింది సౌలు జీవితంలో? ఈ సౌలే పౌలు. ఆ సౌలు ఏం చేశాడు? యేసుని నమ్మడం ఏంటి, యేసుని రక్షకుడిగా అంగీకరించడం ఏంటి, యెహోవా దేవుడిని సేవించండి మీరు అందరూ అని చెప్పి యేసు వైపుకి తిరిగిన వారిని అందరినీ చంపివేయడానికి లీగల్లీ ఆ అధికారాన్ని పొందుకుని అతను సంఘాలను నాశనం చేస్తున్నాడు. అప్పుడు దమస్కులో ఉన్న సంఘాన్ని కూడా పాడు చేస్తానికి అతను పర్మిషన్ తెచ్చుకుని దమస్కులోకి వెళ్తున్నప్పుడు అప్పుడు దేవుడు అతను దర్శించి, సౌలా నువ్వు ఎలాగ నన్ను హింసిస్తున్నావు? ఎవరెవరిని హింసిస్తున్నారంట? సౌలు దేవుణ్ణి హింసిస్తున్నాడంట. అప్పుడు అతను నేల మీద పడిపోయా, నువ్వెవరు? నేను నీకోసమే కదా పనిచేస్తున్నాను, అలాంటిది నేను హింసిస్తున్నాను, నువ్వెవరయ్యా అని అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, నువ్వు హింసిస్తున్న యేసుని అని. డైరెక్ట్గా సౌలు యేసుని హింసించలా. డైరెక్ట్గా మనిషి ఎప్పుడు దేవుడిని హింసించలేడు. దేవుడు మనకు మనిషిలాగా అందుబాటులో లేడు కదా. సో డైరెక్ట్గా మనిషి ఎప్పుడు దేవుడిని హింసించలేడు. కానీ ఈ దేహం అనే ఆలయం దేవుడిచ్చింది, ఈ జీవితం దేవుడిచ్చింది, ఆయుష్ దేవుడిచ్చింది, ఆరోగ్యం దేవుడిచ్చింది, కుటుంబం దేవుడిచ్చింది, సంఘం దేవుడిచ్చింది. నువ్వు దేన్నన్నా పాడు చేస్తుంటే దేవుడు నీకు ఇచ్చిన దేహాన్ని పాడు చేస్తున్నా, దేవుడు సంఘాన్ని పాడు చేస్తున్నా, నీ తోటి విశ్వాసులను పాడు చేస్తున్నా, మాటలతో గాయపరచు, లేకపోతే చాష్టలతో గాయపరచు. చాలామంది ఎలా ఉంటారంటే క్రైస్తవంలో ఉండి కూడా తోటి వారిని మాటలతో చాష్టలతో సాధిస్తారు. సాధించు, నీకు తెలియదు ఇప్పుడు ఏమైద్దో, సాధిస్తే సాధించు,
ఒక రోజు ఉంటుంది, ఇలాంటి రోజు ఒకటి ఉంటుంది. నువ్వు మనుషుల్ని పైశాచికంగా మాటలతో కొల్లబొడి చేస్తాం, సాధించడం, నిందించడం, నువ్వు ఫలానా అని చెప్పిన ముద్ర వేయడం, ఇవన్నీ మనకుంటాయి కదా. నువ్వు అనుకుంటావు నువ్వు మనిషిని చేస్తున్నానని. ఆ మనిషిని ప్రేమిస్తున్న దేవుడు కూడా నీ ప్రవర్తన బట్టి గాయపడతాడు, జాగ్రత్త. మోషేని వాళ్ళ అన్నయ్య అక్క మాటలంటే నిలబడిన దేవుడు అక్కడ. మోషేనే కాదు, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వారి అనుమాల దేవుడు ఉంటాడు. సైకోల్లా ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది. సైకోలే తమ వారిని, తోటి వారిని, క్రైస్తవుల్ని, దేవుని బిడ్డల్ని, ఇంటి వారిని హింసిస్తారు, కొల్లబోడుస్తారు, నిందిస్తారు, దూషిస్తారు, అవమానం పాలు చేస్తారు. మోసేలాగా వాళ్ళు సైలెంట్గా ఉండొచ్చు. ఆగాగు, దేవుడు ఉన్నాడు, టైం వచ్చింది, మొత్తం లెక్కగట్టి వడ్డీ దశ మొత్తం తీరిపోద్ది. ఎందుకంటే నువ్వు బాధ పెడుతుంది మనుషుని కాదు, దేవుణ్ణి. జాగ్రత్త. సో నీ దేహము దేవుని ఆలయము. పాపిష్టి వాటితో, అపవిత్రమైన వాటితో, చూపులు, మాటలు, క్రియలు, తినేవి, తాగేవి, సంబంధాలు, వీటన్నిటితో దేహాన్ని మనము పాడు చేసుకుంటున్నప్పుడు నువ్వు దేవుని గాయపరుస్తున్నావు, దేవుని బాధపడుతున్నావు. మాట్లాడతాడు, గద్దిస్తాడు, వినవు కదా. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు సౌలును మొత్తినట్లుగా నిన్ను కూడా మొత్తుతాడు. సౌలుని ఏం మొత్తాడండి? అతని కళ్ళు పొరలు కట్టేసి కళ్ళు కనపట్ల 3 రోజులు. ఇప్పుడు ఉపవాసం ఎందుకున్నాడు తెలుసా? ఈ కళ్ళు కనపడకే దేవుణ్ణి నేను దుఃఖపెట్టానా, బాధ పెట్టానా, కాబట్టి కళ్ళు వచ్చే వరకు తిననని చెప్పి నా కళ్ళను బట్టి ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాసం పెట్టినవాడు దేవుడే. ఏమండి? వాళ్ళకి మంచిగా చెప్తే వినరండి, లోబడడం అని చెప్తే వినరు. దేవుడు వారిని ప్రేమించి వారి దగ్గర దాకా వెళ్ళి వారిని సంఘానికి తీసుకొచ్చి వారిని సంఘంలో కూర్చోబెట్టి దేవుడిని ప్రేమిస్తాడని చెప్పి ఇంట్లో కన్నీరు కార్చే తల్లి ఉంటే, తండ్రి ఉంటే, ఇంట్లో మా అమ్మ, నాయనమ్మ దేవుడికి లోపడమని చెప్తూ ఉంటే వినరండి, అస్సలు వినరు కొందరు. ఎప్పుడు వింటారో చెప్పనా? దేవుడు వాళ్ళని పడుకోబెడతాడు, అప్పుడు వింటారు దేవుని మాట. దేవునితో ఆటలాడద్దు. సౌలు దేవునితో ఆటలాడాడు, సౌలు దేవునితో చెలగాటమాడాడు, దేవుని సంఘాన్ని పాడు చేశాడు. నీకు తెలుసైనా తెలియకైనా నువ్వు ఏమన్నా పాడు చేస్తుంటే, తెలియకపోతే అయ్యా తెలియకేమన్నా ఎవరన్నా బాధ పెట్టానా, దీని సంఘానికి నొప్పిగా మారానా అని చెప్పి అడిగి పశ్చాత్తపడాలి. తెలిసే ఉంటే ఇప్పుడే పశ్చాత్తపడాలి. ఎందుకంటే నువ్వు బాధపడుతుంది సంఘాన్ని కాదు, మనుషుల్ని కాదు, దేవుణ్ణి. పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని బాధ పెట్టినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నన్ను హింసిస్తున్నావు, మనం దేవుని హింసించే వారికి ఉండకూడదు. అలా ఉన్నప్పుడు నీ పాపాలను బట్టి నీ దేహాన్ని పాడు చేసుకుంటూ, మనుషులను గాయపరుస్తూ, సంఘాన్ని గాయపరుస్తూ, నువ్వు అట్లాగే ఎంత అవకాశం ఇచ్చినా దేవుని మాట విననప్పుడు, ఇంకా దేవుడిని ప్రేమిస్తే దేవుడు నిన్ను ఆ శ్రమలో పడేసి, ఆ రోగంలో పడేసి, ఆ బాధలో పడేసి బలవంతంగా ఉపవాసం పెడతాడు. ఎందుకంటే అలా ఉపవాసం ఉన్నప్పుడన్నా, ఇప్పుడన్నా నీలో పశ్చాత్తాపం వచ్చి నువ్వు ఏడుస్తావు, కన్నీరు గారుస్తావు, ప్రార్థన చేస్తావు అని చెప్పి. ఇప్పుడు ఈ 3 రోజులు పొరలు కట్టేసేసి సౌలు ఉన్నాడు కదా. అప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంట? నేను చదువుతాను చూడండి, సౌలు ఏం చేస్తున్నాడు. 9వ అధ్యాయం 10వ వచనం నుంచి. దమస్కు అననీయ అని ఒక శిష్యుడు నేను ప్రభు దర్శనం ముందు అననీయ అని అతన్ని పిలువగా, అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నాను. అందుకు ప్రభువు, నువ్వు లేచి తిన్ననది అనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సు వాడిన సౌలు అను వాని కొనుకు విచారించాయి. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఉపవాసం ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. ఇన్నాళ్ళు యేసునామమును బట్టి నోటిని యేసునామం ఎత్తనోడు, యేసునామం బట్టి ప్రార్థన చేయనోడు, యేసునామాన్ని అంగీకరించినోడు, యేసుకు విరుద్ధంగా పనిచేసినోడు, యేసును దుఃఖపెట్టినోడు, యేసును గాయపెట్టినోడు ఆయన మొత్తినప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట. చాలామంది క్షేమకాలంలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు వినరో, ప్రార్థన చేయరు. ఇలా మొత్తితే ప్రార్థన చేస్తారు. ఎందుకు అక్కడ దాకా తెచ్చుకోవాలి? గద్దిచ్చినప్పుడే, కిడు చూపించినప్పుడు లోబడిపోతే అయిపోద్ది కదా. అది దేవుడు మాట్లాడి పెట్టేది వేరు, బలవంతంగా పెట్టేది వేరు. అర్థమవుతుంది కదా వాక్యం? మాట్లాడి చెప్పి ఉపవాసం ఉండడం అనేది వేరు, బలవంతంగా ఉపవాసం ఉంచేది వేరు. మనం ప్రతిష్ఠించుకుని ఉండే ఉపవాసాలు వేరు. ప్రతిదానికి జవాబు వచ్చింది, కంగారేం లేదు ఇందులో. నువ్వు ప్రతిష్ఠించుకున్న దానికి కూడా జవాబు వచ్చింది, దేవుడు పెట్టిన దానికి మరి త్వరగా జవాబు వచ్చింది. అది అయితే సౌలు జీవితంలో ఉన్న ఈ ఉపవాసం బలవంతంగా ఉన్నప్పటికీ అది అంటే తనకు తానుగా కాకపోయినా దేవుడు మొత్తినందుకు బాధతో దుఃఖంతో సౌలు ఇప్పుడు ఉపవాసం ఉన్నందుకు
సౌలు జీవితంలో జరిగిన మేలుంటే చెప్పనా, అప్పటిదాకా తనకి క్రీస్తు మహిమ ప్రకాశించకుండా కన్నులకు పొరలు గమ్మేసినాయి. ఈ యుగ సంబంధపు దేవత అతని మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసింది. ఏమండి, మన కుటుంబంలో, మన ఇంట్లో, మన బంధువుల్లో, మన సంఘంలో కొందరు యేసు దగ్గరకు వస్తున్నా, సేవకులతో ప్రార్థన చేయించుకుంటున్నా, దేవునికి చక్కగా కానుక ఇవ్వగలిగిన వారి నేత్రాలు మాత్రం గుడ్డితనం వచ్చేసింది. వాళ్ళకందుకే దేవుని ప్రేమ అర్థం కాదు, దేవుని రక్షణ అర్థం కాదు, ఎందుకు పాపాలు విడిచిపెట్టాలి అర్థం కాదు, పరలోకం వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అర్థం కావు? సౌలుకి ఇప్పటిదాకా ఎందుకు అర్థం కాలేదంటే పొరలుగా అమ్మేసినాయి. ఈ లోకపు సంబంధం దేవత మనోనేతలు గుడ్డితనం కలగజేస్తుంది అనమాట. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు జరిగే ఒక గొప్ప అద్భుతమైన కార్యం ఏంటి? 2, ఎవరన్నా బలవంత ఉపవాసం పెట్టబడినా, కిడుందన్న ఉపవాసం వచ్చినా జరిగే గొప్ప అద్భుతం ఏంటనంటే, ఈ యుగ సంబంధపు దేవత నిన్ను ఏ మత్తులో ఉంచేసిందో ఆ మత్తు నుంచి, ఏ గుడ్డితనంలో ఉంచిందో ఆ గుడ్డితనం నుంచి ఉపవాస ప్రార్థన విడుదల దయచేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన విడుదలిచ్చిద్ది. గుడ్డితనం తీసేసి ప్రభు యొక్క మహిమ ప్రకాశం అనుభవించి, ప్రభు ఎంతటివాడు గుర్తించి ఆయన నామాన్ని నువ్వు అంగీకరించేలాగా, ఆయనకి సాక్షిగా మారిపోయేలాగా ఉపవాస ప్రార్థన నీ జీవితాన్ని మార్చింది. చాలామంది ఉపవాసం ప్రార్థన చేస్తుంటే పిచ్చోళ్ళగా చూస్తారండి. నా వయసుకి నేను చేసిన ఉపవాసాలకు చాలామంది నాకు సలహాలు ఇచ్చారండి. ఈ వయసులో ఎందుకే ఉపవాసాలు, ముందు నీకు బలం చాలదో, ముందు నీకు ఓపిక చాలదో, ఇంత కఠినంగా ఎందుకు, ఇంత బలవంతంగా ఎందుకు? వాళ్ళని ప్రేమించి, నా ఆరోగ్యాన్ని ప్రేమించి నాకెన్నో సలహాలు ఇచ్చారు. కానీ నేను ఇంతకాలం చేసిన ఉపవాస ప్రార్థనలే ఇంతగా దేవునిలో బలపడి, సంఘాన్ని బలపరుచుకోవడానికి, దేవుని చిత్తం కనిపెట్టుకోవడానికి, ఇంతగా పరుగులెత్తడానికి ఇంతకాలం నేను చేసిన ఉపవాస ప్రార్థన నాకు ఉపయోగపడ్డాయి. ఈ రోజు ఇప్పుడు మనం చేసే ఉపవాస ప్రార్థన కూడా వ్యర్థంగా పోవు. నువ్వు సరిగా ప్రార్థన చేస్తే నీకు పట్టిన ఆ గుడ్డితనమే కావచ్చు, నీ ఇంట్లో వాళ్ళకి పట్టిన పొరలే కావచ్చు, రాలిపోతాయి. సరిగా ప్రార్థన చేస్తే 3 రోజులు ప్రార్థన కాదు అద్భుతాలు జరిగినాయి కదా. నువ్వు చేసిన 21 రోజులు ఖచ్చితమైనవి అయితే నువ్వు ఎన్ని పొందుకోవాలి తెలుసా? నువ్వు ఖచ్చితమైనవే ఉపవాసాలు చేస్తే ఖచ్చితంగా ప్రార్థన చేసుంటే, ఉపవాసాల్లోనూ ఉపవాసం తర్వాత రిజల్ట్ కనిపించింది. మీరు చెప్పండి, మొదటి నుంచి మనం ఉపవాసం ఉన్నాం, ప్రతి ఉపవాసాలలో ఒక కార్యం కనబడుతుందా లేదా? ఎందుకంటే ఉపవాసాలు దేవుడు అంగీకరిస్తాడు సరిగా చేసినప్పుడు. పోయిన జూన్లో చేసిన ఉపవాసాల్లో ఒక సాక్ష్యం ఉంది, 21 రోజులకి. నవంబర్ డిసెంబర్ టైంలో చేసిన ఉపవాసాలకు ఒక సాక్ష్యం ఉంది. ఈ ఉపవాసాలకు సాక్ష్యాలు ఉంటాయి. చేసినప్పుడు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. పాదు ప్రయాస ఎక్కడ వృధాగా పాదు. కానీ కాబట్టి ఎలా అంటే హృదయంతో చేస్తున్నావు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఉపవాసాల్లో ఒక గొప్ప బహుమతి ఏంటంటే, నువ్వు ఈ వాక్యం ఎత్తిపెట్టు. అయ్యా 3 రోజులు ఉపవాసం ఉన్నందుకు మరి సౌలు కన్నుల నుంచి పొరలు రాలిపోయినాయి, అన్యాన్ని పంపించావు, మరి ఆ గుడ్డితనం తీసివేసావు, పైపెచ్చు అతడు నేను ఏర్పరచుకున్న సాధనం అని చెప్పావు. 21 రోజులు ఉపవాసం ఉన్నాను, చక్కగా నిలబడితే మాట్లాడతాను అన్నావు కదా, మరి నేను ఇప్పటికన్నా చక్కగా నిలబడ్డానా? నాతో మాట్లాడవా? ఇన్ని రోజులు ఉపవాసం 16 రోజులకు వచ్చాను కదా, నాతో మాట్లాడు అని అడుగు. ఏం ప్రార్థన చేస్తున్నారు ఒంటరి ప్రార్థనలో? ఒంటరి ప్రార్థన కావాలని చెప్పాను ఉపవాసాల్లో. ఏం ప్రార్థన చేస్తున్నావు ఒంటరి ప్రార్థనలో? ఆత్మ సంబంధమైన అడుగు. అడగకుండానే భౌతిక సంబంధమైన వచ్చేస్తాయి. అది ఫార్ములా అంతే. నీతిని రాజ్యాన్ని వెతుకప్పుడు అన్నీ వచ్చేస్తాయి. ఆత్మ సంబంధమైన ఎక్కువ అడగాలి ఉపవాసంలో, భౌతికమైన కొట్టుకుంటూ వచ్చేస్తాయి, అంతే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. అది కాబట్టి బలవంతంగా దేవుడు ఉపవాసం పెడతాడంటే పెడతాడు కొన్నిసార్లు. అవసరం అని మారాలంటే దేవుడు ఆయన కోరుకున్నాక, దేవుడు మనిషి దేవుడిని దుఃఖ పెడుతున్నప్పుడు, మనిషి దేవుణ్ణి మీరుతున్నప్పుడు, మనిషి దేవుణ్ణి గాయపరుస్తున్నప్పుడు అవసరం ఉపవాసం పెడతాడు. ఇప్పుడు 21 రోజుల్లో మనలో ఎవరికో ఉపవాసం అవసరం. నీ కుటుంబంలో వారికో, మన సంఘంలో వారికో 21 రోజులు ప్రార్థన చాలా అవసరం. అందుకే పెట్టాడు దేవుడు, ఇంతగా నడిపిస్తున్నాడు. అది ఇప్పుడు ఈ సౌలు జీవితంలో ఏం జరిగిందనంటే,
కన్నులు తెరవబడ్డాయి. ఇంతకాలం నేను ఎవరి సంఘాన్ని పాడు చేశానో, ఇంతకాలం ఎవరికి విరుద్ధంగా పనిచేశానో, ఆయనే క్రీస్తు, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయన ద్వారానే పరలోకం అని చెప్పని ఎరిగి బాప్తిసం పొందుకుని దేవుని కొరకు బ్రతకడానికి నిశ్చయించుకున్నవాడిగా దేవుడు బలవంతంగా పెట్టిన 3 రోజులు ఉపవాస ప్రార్థన సౌలు జీవితంలో ఉపయోగపడింది. అది. సో ఇప్పుడు మనం చేసే 21 రోజుల ఉపవాసంలో కూడా మనం అడిగితే అలాగ దేవుడు కొందరి పొరలు పట్టిన సాతాను గుడితనం వల్ల కలిగిన పొరలు రాల్చేసేసేసి సత్యం వైపు చూసేలాగా, దేవుని వెలుగును మహిమను చూసేలాగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. తర్వాత ఇంకేంటి ఆత్మ సంబంధంగా ఇంకేంటి ఉపవాసం వలన అని అంటే, చూడండి, అపోస్తుల కార్యంలోనే కొంచెం 2 పేజీలు పక్క తిప్పితే 13వ అధ్యాయం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం. అంతియోక్యలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లుకియా, శతాధిపతి అనే హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలోను ప్రవక్తలను బోధకులు ఉండిరి. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. చూడండి, మళ్ళా 2వ వచనం. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మదేవుడు, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి అని పంపిరి. ఏంటి ఈ ఉపవాసం? సౌలు జీవితంలో అడుగు చెప్తాడు పౌలుకి ఏంటంట, ఒకసారి దేవుడే బలవంతంగా పెట్టాడు ఉపవాసం. అప్పుడు పొరలు రాలిపోయినాయి, మత్తు పోయింది, గుడ్డితనం పోయింది. ఎప్పుడు దాకా దేవుడిని గాయపరిచి దేవుడిని సంతోషపెట్టే మార్గంలోకి వచ్చాడు మొదటి ఉపవాసంలో. తర్వాత వారు సంఘంగా చేరి తామే నియమించుకుని ఉపవాసం చేస్తున్నారు. ఆ ఉపవాసంలో దేవుడు సౌలు గురించి, బర్నబా గురించి మాట్లాడాడు. చదివారు కదా 13వ అధ్యాయంలో ఏమని మాట్లాడాడు? నేను వారిని ఒక పని కొరకు పిలుచుకున్నాను, ఈ ఉపవాస ప్రార్థనలో ఆ పని కొరకు మీరు చేతులేసి ప్రార్థన చేసి ప్రత్యేకపరచండి అని చెప్తే, అప్పటి వరకు సంఘంలో క్రీస్తు గురించిన జ్ఞానాన్ని నేర్చుకుంటున్న సాధారణ వ్యక్తిగా, విశ్వాసగా ఉన్న పౌలు ఆ ఉపవాస ప్రార్థనలో దైవాభిషేకం పొందుకుని ఆ పెద్దల చేత అభిషేకించబడి భౌతికంగా కూడా అప్పటి నుంచి దేవుని సేవకుడిగా పరిచర్యకు పరిగెత్తిన వాడిగా ఉన్నాడు. ఎంత అభిషేకం, దేవుని పిలుపు చిత్తము ఆ ఉపవాసాలు బయలుపరచబడింది. మొదటి రోజు నుంచి అదే చెప్తున్నా, నువ్వు చక్కగా నిలబడితే ఎందుకు నిన్ను దేవుడి సంఘంలో ఉంచాడో, ఎందుకు దేవుడు నిన్ను బతికుంచాడో, ఎందుకు దేవుడు తనను సేవించే బిడ్డగా ఉంచుకున్నాడో ఆ చిత్తం ఉపవాసాల్లో బయలుపరచబడితే ఎంత సహవాసం దినదినం చేస్తున్నప్పుడు. ఏమండి, ఒకవేళ ఇప్పటికే వాక్యం ద్వారా కావచ్చు, దర్శనం ద్వారా కావచ్చు, దేవుని స్వరం ద్వారా, ఆత్మ ద్వారా కావచ్చు, ఇప్పటికే ఈ 15 రోజుల్లోనే దేవుడు ఎవరితోనన్నా మాట్లాడుండొచ్చు. ఉపవాసం ఉన్నాం కదా, ఆత్మలో బలపరిచి ఉండొచ్చు, ఆత్మలో ఉన్న బలహీనతలు, రుగ్మతలు తీసివేసి ఉండొచ్చు. నువ్వు ఇప్పుడు దాకా శరీర సంబంధంగా బ్రతుకుంటే ఒక ఆత్మ సంబంధిగా జీవించడానికి, శరీరాన్ని జయించడానికి కావాల్సిన కృప నీకు ఇచ్చి ఉండొచ్చు. గ్రహించుకుని కాపాడుకోవాలి. మళ్ళీ ఉపవాసాల తర్వాత యథాప్రకారంగా జీవిస్తే ఉపవాసాలకు అర్థం లేదు. గ్రహించుకుని కాపాడుకోవాలి ఆ కృపను. ఈ ఉపవాసాలు ఏం చేయబడ్డాడు? దేవుని చిత్తం గ్రహించుకున్నాడు. సౌలు దేవుని చిత్తం తెలిసింది, నేను దేవుని సేవకి ప్రత్యేకించబడ్డానని. దేవుని సేవకు ప్రత్యేకించబడ్డాడు, వారి ద్వారా అభిషేకించబడ్డాడు. పరిశుద్ధాత్మ అభిషేకం ఆయన మీదకి వచ్చింది. ఒకసారి చేసిన ఉపవాసం ఏమో పాపంలో నుంచి పరిశుద్ధంలో క్రీస్తులోకి తెచ్చింది. ఇప్పుడు చేసిన ఉపవాసం ఏమో దేవుని పిలిపేంటో, దేవుని అభిషేకం నింపుతాడు ఏంటో తెలిసేలా చేసింది. నువ్వు ఇప్పుడు ఎన్నో ఉపవాసం చేస్తున్నావు? ఫస్ట్ టైం ఉపవాసం చేస్తున్నావా? ఈ ఉపవాసం చేస్తున్నప్పుడు అమ్మా ఎన్నో ఉపవాసం, ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాల నుంచి ఉపవాసం చేసావు. ఇప్పుడు నీ 6వ సంవత్సరం చేస్తున్న ఉపవాసంలో టార్గెట్ ఏంటి? జాబా? పెళ్ళా? టార్గెట్ ఏంటి నీ టార్గెట్? నేను అంటున్నాను, ఆయనకు ఒక టార్గెట్ ఉండి ఉపవాసం పెట్టాడు. ఎవరికి కావాలి నీ టార్గెట్? అది వెతికితే ఎన్ని ఎత్తామన్నాడు. మర్మమైన భక్తి ఎవడు చేయట్లే ఇక్కడ.
లోతైన భక్తి ఆవిడ చేయట్లేదు ఇక్కడ. 21 రోజులు నీకు ఒక టార్గెట్ ఉంది, నీకు ఉండటం ఏంటి? వాళ్ళు ఉపవాసాలు చేస్తుంటే ఆయన టార్గెట్ ఏంటి అక్కడ జరిగించాడు కదా దేవుడు. అది అలా జరగాలి. దేవునికో టార్గెట్ ఉంది, నీకేదో చెప్పాలి, నీకేదో నేర్పించాలి, నీకేదో కృప ఇవ్వాలి, అభిషేకం ఇవ్వాలి, వరం ఇవ్వాలి, నూతన పరచాలి. దేవునికి ఏదో థాట్ ఉంది. వాళ్ళు ఉపవాసం ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ఏం అడగలా ఇది అని. దేవుడు ఏది చేయాలని ప్రణాళిక కల్పించి ఉపవాసం పెట్టాడో ఆ ఉపవాసం, ఆ ప్రార్థన, ఆ జవాబు ఆ ఉపవాసం వాళ్ళకి దక్కింది. ఏమనుకున్న ఉపవాసంలో ఉన్న మర్మం? ఉపవాసంలో మర్మం ఏంటి? అవి బయలుపరచబడితే దేవుని చిత్తాలది. ఇవి తెలియక ముందు పౌలు ఉపవాసం ఎలా ఉండదు నాకు తెలియదు, కానీ ఇవి తెలిసినా కొరింథీ పత్రికలో అంటాడు, తరచుగా ఉపవాసం ఉన్నా అంటాడు. తరచుగా. ఇక ఈ ఉపవాసం వలన కలిగిన ఆత్మ ప్రత్యక్షతలో బలం ఎలాంటిదో గ్రహించుకున్నాక, చూసినాక, కొన్ని చూసినాక ఇక ఎవరో పెట్టకుండానే ఆటోమేటిక్గా తరచుగా ఉపవాసంలో పడిపోయాడు. సరే, అది పక్కన పెడదాం. ఈ ఉపవాసాల్లో మనకున్న మరొక ఆశీర్వాదం గురించి నేను మాట్లాడేది ఏంటంటే, ఒకటి పాపములో ఉన్న వ్యక్తి గద్దింపు, పశ్చాత్తాపము, మనోనేత్రములు తెరవబడ్డం, కడగబడ్డం, నూతన వ్యక్తిగా మార్చబడతాం, నూతన మనసు పొందుకుంటాం, మారు మనసు ఒకటి. రెండవ కృప ఏంటనంటే, ఇప్పటికే నువ్వు దేవునిలో కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు తన సంఘంలో లేదా నువ్వున్న చోట ఏ పర్టికులర్ పని కోసం నేను పిలుచుకున్నాడు దాన్ని బయలుపరచబడ్డం, నువ్వు ఏ పని చేయాలో దేవుని చిత్తంలో ఆ పనికి కావాల్సిన ఆత్మాభిషేకం దేవునికి ఇవ్వడం, బలహీనపరచబడిన వ్యక్తిని ఆత్మలో బలపరచడం, ఇది జరిగింది నిజంగా నిజంగా ఉపవాసంలో. మీకు తెలీదు, నాకైతే ఎప్పుడైతే జరిగింది. ఒకవేళ అనుభవంలోకి వచ్చావో నువ్వు ధన్యుడివే. ఇంకా నువ్వు 21 రోజులు 40 రోజులు ఎంత ఉపవాసం లాంగ్ టర్మ్ ఉండి కూడా 21 రోజులు ఎందుకు 21 రోజులు ఉపవాసం ఉన్నాను, ఎందుకు దేవుడు లోన్ శాంక్షన్ చేయించడో, ఎందుకు దేవుడు ఫ్రిడ్జ్ కొనివ్వడో, ఎందుకు దేవుడు బైక్ కొనివ్వడో, ఎందుకు దేవుడు ఏమంటే బిల్డింగ్ కట్టేవాడో, ఎందుకు అప్పు తీరటో, వీటి కోసం కాదు ఈ ఉపవాసాలు. నవ్వు ఎంతగానో దౌర్భాగ్యం లేదు ఉపవాసం అందుకున్నావంటే. దేవుడు తన చిత్తము నీకు చెప్పి ఆ చిత్తంలో నిలబడడానికి కావాల్సిన కృపను, ఆత్మాభిషేకాన్ని ఇవ్వడానికే ఉపవాసాల లోతైన మర్మం. అది గుర్తుపెట్టుకో, అది పొందుకో, తెలుసుకో, అడుగు. నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు ఎలాగే నీ ఇచ్చేస్తానని చెప్పావు ప్రభువా, నువ్వు ఇవ్వాల్సిన అన్నిటినీ చెప్పేసావు, మాకు అయిపోయింది. అయితే ఈ ఉపవాసాల మూలంగా మీరు నీ కొరకు ఎలా జీవించాలి, ఏమి చెయ్యాలి, నా ఆత్మలో బలం. చాలా మందికి బలం కావాలండి ఆత్మలో, అదొక ప్రార్థన ఉంటుంది. ఏమండి, ఆత్మలో బలం పొందుకోవాలండి అని అంటారు. అసలు ఆత్మలో బలం పొందుకోవాలంటే నీలో ఉన్న బలహీనతలు ఏంటో గుర్తించాలి. మనిషికున్న బలహీనతలు ఏంటి? శరీరపు క్రియలో, శరీర బలహీనతలో, శరీర సంబంధిగా శరీరాంశన మనసుతో ఉండడం. నువ్వెంత ఉపవాసం ఉన్నప్పుడు, అనుదినము వాక్యంతో దేవుడు కటింగ్ చేస్తున్నప్పుడు అవన్నీ పోతే ఆటోమేటిక్గా ఉపవాసంలో నీకు బలం వచ్చేస్తాయి, ఆత్మకు బలం. హల్లెలూయా. ఆటోమేటిక్గా బలం వచ్చేస్తుంది. ఏది? కట్ చేయబడాలి. నువ్వు శరీర సంబంధమైన క్రియలు కొన్ని ఉంచుకున్నావు, శరీరానుసరమైన మనసు కొంత ఉంచుకున్నావు, లోకానుసారంగా ఉంచుతున్నావు, శరీర క్రియలు రహస్యంగా కొనసాగిస్తున్నావు. కానీ నిత్యము దేవునితో వాక్యం మాట్లాడుతూ వాటిని కట్ చేస్తున్నాడు, ఖడ్గంతో కట్ చేస్తున్నాడు. అలా కట్ చేస్తున్నప్పుడు జరగాల్సింది ఏంటయ్యానంటే, నువ్వు వాక్యం విన్నప్పుడల్లా వాటిని నిజంగా వేరుపరుచుకుని నిజమైన మార్మన్స్కి వచ్చి దేవుని దగ్గర తీర్మానం తీసుకుంటే అప్పుడు ఆత్మ సంబంధిగా మార్చబడి ఆత్మ బలం ఎలాంటిదో రుచి చూస్తావు. నువ్వు అడుగు పెడితేనే దెయ్యాలు బారిపోతాయి, నీ జోలికి రావు. అడుగు పెడితే దెయ్యాలు బారిపోతాయి. నువ్వు పొందుకున్నాక దాని ప్రభావం, దాని వ్యవహారం వేరేలాగా ఉంటుంది. పొందుకున్నాక మనిషినైనప్పటికీ ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళి ఎవరికైనా ఎందుకు ప్రార్థన చేయగలుగుతున్నామయ్యా అంటే, ఉపవాసంలో దేవుడు ఇచ్చిన శక్తి అక్కడ పనిచేస్తుందనే విశ్వాసం. అది ఉపవాసం ఉండటం వల్ల దేవుడు చూస్తున్నాడు, అది విశ్వాసం వచ్చింది. హల్లెలూయా. ఏం జరిగింది ఈ ఉపవాసాల్లో నీ జీవితంలో ఏం జరిగింది? ఏదన్నా విషయాలు మారుమనసు పొందావా? ముయ్యబడిన గుడ్డిగాని కళ్ళకు గుడ్డితనం వచ్చేసి కొన్ని తప్పులు చేస్తే కళ్ళు తెరుచుకుని తప్పు కదా అని చెప్పిన ఉపవాసాలు తెలుసుకుని పశ్చాత్తాపడ్డావా? మత్తు నుంచి బయటపడ్డావా? గుడ్డితనం నుంచి బయటపడ్డావా? ఇవేమన్నా జరిగినాయా? ఫస్ట్ ఫేజ్
ఫస్ట్ ఫేజ్ ఇది దాటావు. సెకండ్ ఫేజ్ ఏంటి? దేవుని చాలా చిత్తం బయలుపరచడం, దేవుడికి ఒక మాట ఇచ్చి చెయ్యమంటాం. వాగ్దానం కాదు, ఈ పని చెయ్యని చెప్పడం. ఇప్పుడు 10 21 ఉన్నాక వాగ్దానం ఇవ్వ అంటాడు. ఏంటి వాగ్దానం? ఏదో ఇచ్చేస్తానని దేవుడు చెప్పాలి నీకు ఇప్పుడు. కాదు కాదు, వాగ్దానం కంటే గొప్ప దేవుడిని వాడుకుంటాం. దేవుడు 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 ఏదైనా మాట చెప్పాడా ఉపవాసాల్లో? ఈ సెకండ్ ఫేజ్లో దేవుడు ఆత్మ బలము, అభిషేకం, అభిషేకించారు. అభిషేకం అంటే అధిక బలం. అది ఎప్పుడు వచ్చింది? ఉపవాసంతో వచ్చింది. లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అనే మాట వాళ్ళు 10 రోజులు ఉపవాసం ఉండి ఎడతెక్క మార్గదులో కనిపెట్టి, వారు ఎడతెక్క ఉపవాసంతో చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద అగ్ని జ్వాలగా దిగి వచ్చే వరకు సువార్త ప్రకటించడం అనే మాట చప్పగా ఉంది, దానికి ఉపయోగం లేదు. ఆజ్ఞ అలా ఉండిపోయింది అంతే. కానీ వాళ్ళు ఎప్పుడు చేయగలిగారు ఆ పని? దేవుడు ఒక పని చెబితే ఆ పని చేయాలంటే దానికి కావాల్సిన బలము దేవుని దగ్గర పొందుకొని తెచ్చుకోవాలి. వాళ్ళు ఎంపిక చేయబడ్డారు, 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ చేయబడ్డారు. కానీ ఎప్పుడు వాడబడ్డారు? ఉపవాసంతో దేవుని దగ్గర గడిపి ఆత్మాభిషేకంతో నింపబడ్డాకే మిగతా అపోస్తలుందరూ వాడబడ్డారు. ఈ అపోస్తలుడు పౌలు తాను దేవుని ఎంపికలో ఉన్నాడని, తాను దేవుని పిలుపులో ఉన్నాడని ఈ ఉపవాసాలు తెలుసుకుని అక్కడి నుంచి సంపూర్ణ పరిచర్యకు వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ఉపవాస ప్రార్థన చాలా చాలా దేవుని సంగతులు, దేవునికి నీ పట్ల ఉన్న ప్రణాళికలు, మర్మములు, విషయాలు ఉపవాస ప్రార్థన బయలుపరిచిద్దండి. అది అందులో ఉన్న రుచి చూస్తే నువ్వు చేసే మైండ్ సెట్ మారిపోద్ది. గమనించుకుందాం. నేను ముగిస్తాను. లోతుగా నేను ధ్యానించాలనుకుంటున్నాను ఈ విషయాన్ని, నేను చాలా లోతుగా ధ్యానించాలనుకుంటున్నాను. సో కాబట్టి వ్యక్తిగతంగా ప్రతిష్ఠించుకునే ఉపవాసాలు ఉన్నాయి, జ్ఞానంతో ప్రతిష్ఠించుకో. దేవుడు నీతో మాట్లాడే ఉపవాసం ఉండమని చెప్పే సూచనలు ఉన్నాయి. అలా చెప్తున్నప్పుడు లోబడిపోయి ఇప్పుడు ఆ కీడు నుంచి తప్పించమని ఉపవాసంతో ప్రార్థన చేయి, మారుమనసు పొందుకో. బలవంతంగా పెడితే అర్థం చేసుకో, దేవుడు నన్ను కావాలని ఇలా ఉంచాడని చెప్పి. ఇప్పటికన్నా పశ్చాత్తాపడు, దేవుని ప్రణాళికలోకి వచ్చేస్తావు. ఇప్పుడు పశ్చాత్తాపడినా వస్తావు, ఇప్పటికే వస్తావు. ఇప్పుడు వచ్చేసావా, ఆల్రెడీ ఉపవాసం ఉంటున్నావా, ఇప్పుడు దేవుని సంగతులు నీకు బయలుపరచబడతాయి. దేవుని చిత్తం కొంత బయలుపరచబడుద్ది. అది పొందుకుని దానికి తగిన బలముతో, దానికి తగిన జ్ఞానంతో ముందుకు కొనసాగిపో. ఈ ఉపవాసాల్లో మన దగ్గర ఉపవాసం ఉంటున్న వారిలో కూడా ఆయా పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు. కాబట్టి ఆయా పరిస్థితులను బట్టి కొందరికి నిజమైన పశ్చాత్తాపం, మారుమనసు రావాలి, దేవుడు దయచేయను గాక. కొందరు కీడు నుంచి తప్పించబడాలి, కీడు తప్పించబడును గాక. కొందరు కన్నులకున్న పొరలు రాల్చబడాలి, ఉన్న మొత్తం నుంచి బయటకు రావాలి, దేవుడు ఆ కార్యము జరిగించును గాక. అలాగే కొందరు దేవుని స్వరం వినాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవుని చిత్తం చేయడానికి కావాల్సిన శక్తిని పొందుకోవాలి. ఆ కృపను దేవుని బిడ్డలో ఉపవాసాల ద్వారా సంపాదించుకుందరు గాక. ఆమెన్. మంచిది.